హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టుడే అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం మార్నింగ్ హెల్దీ డికాషన్ చేసుకుంటున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఎవరికన్నా గొంతు నొప్పి, కొంచెం జలుబు, ముక్కులో వాటర్ వస్తుంది కదండి, అప్పుడు మనము పాలు కాకుండా ఇట్లా డికాషన్ చేసుకొని తాగినామంటే చాలా బాగుంటుందండి. గొంతులో రిలీఫ్ ఉంటుంది, ఆ జలుబు కూడా తగ్గుతుందండి. 2-3 రోజులు అట్లే తాగినారంటే అవి డేటింగ్ చేసే వాళ్ళు కూడా తాగొచ్చండి. రోజు ఏం కాదండి, ఏం లేదండి. కొంచెం పుదీనా, టీ పొడి కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం మిల్క్ యాడ్ చేయం కాబట్టి చేదుగా ఉంటుంది. కొంచెం అల్లం అండి, కచ్చాపచ్చా దంచుకునేది. 2-3 మిరియాలు కచ్చాపచ్చా దంచుకోవాలి. కొంచెం బెల్లం అండి. బెల్లము వద్దనుకొని తాగినా కూడా చాలా తొందరగా జలుబు అయితే తగ్గుతుందండి. కానీ తాగలేము కదండి, చేదుగా ఉంటుంది. పొద్దున్నే బెల్లం వేసుకుంటే హెల్తీకి మంచిదండి. ఏం లేదండి, టీ పొడి, మిరియాల పొడి, కొంచెం పుదీనా, కొంచెం అల్లము, బెల్లం అండి. మొత్తం అన్ని దీంట్లో వేసేసుకోవాలండి ఒకేసారి. ఏమి డికాషన్ ఏం పెట్టే అవసరం లేదు. మనము అంతా కలిపి ఇంగ్రీడియంట్స్ అంతా తీసుకోవాలండి. మెయిన్ అది వాటర్ వస్తుంది కదండి, జలుబు చేసేటప్పుడు చాలా మందికి ముక్కులో ఇట్లా చేసుకుంటే తొందరగా బాడీ కూల్ అవుతుందండి, వాటర్ తగ్గుతుందండి. జలుబు, గొంతు కూడా దగ్గు వచ్చిన వాళ్ళకి తొందరగా రిలీఫ్గా ఉంటుందండి. గొంతు పట్టేస్తుంది కదా వాళ్ళకైతే ఎక్కువ చేపే మరగవసరం లేదండి ఇది, ఎందుకంటే టీ పొడి కదండి, మళ్ళా ఎక్కువ చేదు అయిపోతుంది. కొంచెము 1 నిమిషం బాయిల్ అయితే సరిపోతుందండి. ఎమ్మి హెల్దీ డికాషన్ అండి ఇది. చూడండి, పుదీనా వేసుకోవాలండి. మెయిన్ పుదీనా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలండి. ఈ 2 వేసినామంటే సూపర్గా మీ వాటర్, మామూలుగా ముక్కులోంచి వాటర్ వస్తుంది కదండి, అది ఎందువల్ల వస్తుందంటే ఫ్రెండ్స్, మనకి వేడి ఎక్కువైనప్పుడు వస్తుందండి. అప్పుడు మనం మిల్క్ తాగకూడదు. మిరియాలు అయితే అవి కొంచెం ఘాటుగా ఉంటాయి, కానీ బాడీ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకి అది వీటిని తగ్గిస్తుందండి. అక్కడ చూసేదానికే కారము మనం తింటే 2-3 అండి, మళ్ళీ ఎక్కువైతే వేసుకోకూడదు, ఘాటు ఎక్కువ అయిపోతుందండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బెల్లము టేస్ట్, ఇది కూడా టేస్టీగా ఉంటుందండి. తాగేటప్పుడు మనకి తాగాలనిపిస్తుంది. కొంచెం బెల్లం వేసినాం కదండి, ఘాటుగా తీయగా స్మెల్ ఫ్లేవర్ ఉంటుందండి. పుదీనా బాగుంటుంది. ఎక్కువ చేపు అయితే బాయిల్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మరీ ఎక్కువ బాయిల్ అయితే చేదు ఉంటుంది కాబట్టి కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు అలసట ఎక్కువ ఉంటుంది చూడండి, అలసట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఇచ్చినామంటే రిలీఫ్ ఉంటుంది. ఇంకోటి ఇంకా చెప్తా చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎవరన్నా మన పొద్దున్నే కానీ సాయంత్రం కానీ లేచేటప్పుడు ఎక్కువ మనకి ఎనర్జీ లేకుండా ఇటు ఏలబడిపోతాం కదండి, ఎక్కువ మనకి నీరసం ఉన్నట్టుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఒక గ్లాసు వాటర్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం అండి చిటికెడు ఉప్పు, చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక గ్లాసు వాటర్ మనము తాగినామంటే అండి, మనము ఆర్ఎస్ జ్యూస్లు అయితే తాగుతాం కదండి, మన విటమిన్స్ పౌడర్ ఇస్తారు కదా డాక్టర్ మనసుకి, సేమ్ అట్నే ఉంటుందండి అది. మనం అట్లా వాటర్ బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగితే రిలీఫ్గా ఉంటుందండి. మళ్ళీ మనకి 2-3 నిమిషాల్లో ఎనర్జీ వచ్చేటట్టు ఉంటుంది బాడీకి. ఎవరికన్నా అట్టుంటే మీరు అట్లా తాగండి, సూపర్ పనిచేస్తుందండి. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో చూడండి. అంతే అండి, కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇది మనకి చాయ్ కదండి, మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. చూడండి, పుదీనా ఎంత బాగా కుక్ అవుతుంది కదా. చూడండి, కొంచెం ఇట్లా కదిలిస్తే బెల్లం కరుగుతుంది మనకి. ఎంతో ఈజీగా అయిపోతుంది. పొంగు రావాలండి, ఎప్పుడైనా పచ్చిగా కాకుండా ఇట్లా పొంగు వచ్చి కెళ్ళిందంటే మనకి ఈజీగా చూడండి, ఎంతో ఈజీగా టేస్టీ డికాషన్ అయితే రెడీ అండి. పాలంటే ఇష్టం లేని వాళ్ళు, మీరు లావు తగ్గాలనుకుంటే
బాడీ కూల్ కావాలంటే, జలుబు తగ్గాలంటే కంపల్సరీ మీరు ఈ టీ అయితే ట్రై చేయాలండి. ట్రై చేసి ఎట్టుందో నాకు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి, అయిపోయింది. ఈజీగా మనకి కూల్ చాయ్ రెడీ అండి. చూడండి, నేను ఒక్కరిదాన్ని హ్యాండిల్ చేసుకోవాలి కదండి సెల్లి, అందుకే పక్కన పెట్టేస్తాను జల్లెడ. చూడండి, జల్లెడ పెట్టుకొని లాస్ట్లో ఇది పక్కన పెట్టేద్దామండి. మనము ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే దాన్ని సర్వ్ చేసి ఇచ్చినారంటే చూడండి ఎంతో ఈజీగా హ్యాపీగా తాగేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకి డికాషన్ రెడీ అయిపోయిందండి. ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు అయితే మీరు ఇట్లా చేసి ఇచ్చినారంటే వాళ్ళు హ్యాపీగా తాగేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా డికాషను. ఇంకొక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఇంకా జలుబు తొందరగా తగ్గాలి, కఫం ఏమన్నా గొంతులో ఉందంటే మనకి ఆప్షనల్ అండి. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక నిమ్మ చెక్క కట్ చేసి దాంట్లో రసం కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇష్టమైన వాళ్ళు అట్టు కూడా తాగొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీగా ఎమ్మి మార్నింగ్ డికాషన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, బాయ్.